ఇక్కడ మీకు ఒక అందమైన పుష్పాలను ఇచ్చేటువంటి ఒక మొక్కను చూపిస్తాను. ఈ మొక్క మనకు ఇది ఇలా కనిపిస్తుంటుంది. ఆకులు సన్నగా పొడుగ్గా కనిపించేటువంటి ఈ మొక్క కప్పారిడేసి కుటుంబానికి చెందినటువంటి మొక్క. కప్పారిస్ డైవారికేటా అంటారు దీన్ని. మామూలుగా మనకు ఈ కప్పారిస్ ప్రజాతిలో కప్పారిస్ డైవారికేటా, కప్పారిస్ జైలానికా, కప్పారిస్ గ్రాండిస్ అండ్ కప్పారిస్ సెపియరి అనేటువంటి కొన్ని జాతులు ఉన్నాయి. ఇందులో మనకు కొంచెం కలర్ఫుల్గా అట్రాక్టివ్గా ఉండేటువంటి పుష్పాలను ఇచ్చేటువంటి ఒక మొక్క కప్పారిస్ డైవారికేటా. ఈ కప్పారిస్ డైవారికేటాలో మనకు పుష్పం ఎట్లా ఉంటుందంటే తెలుపు రంగులో ఎల్లో కలర్ మిక్స్లో కనిపించేటువంటి ఈ పుష్పం చాలా స్టామెంట్స్ని కలిగి ఉంటుంది. ఈ విధంగా ఉండేటువంటి ఈ యొక్క కప్పారిస్ మొక్క దీంట్లో ఈ పుష్పం లోపల ఎప్పుడైతే మనకు పరాగ సంపర్కం జరుగుతుందో దాని కలరు ఎల్లో వైట్ కలర్ నుంచి పింక్ కలర్లోకి మారిపోతుంది. పింక్ లేదా మనకు పర్పుల్ కలర్లోకి మారిపోతుంటుంది. దాన్ని మనం ఈ ఫ్లవర్ ఇది తాజాగా ఉందా లేదా అని ఎట్లా గుర్తుపట్టవచ్చు అంటే ఎప్పుడైతే పింక్ కలర్లోనికి మారుతుందో ఓకే దీంట్లో పరాగ సంపర్కం అనేది జరిగింది అని తెలుసుకోవచ్చు. ఇది మనకు ఆ తర్వాత ఈ విధమైనటువంటి ఫలాలను ఇస్తుంటుంది. ఈ ఫలాలు కూడా పెరిగిన తర్వాత ఎప్పుడైతే పూర్తిగా సైజులో పెరుగుతాయో చాలా కలర్ఫుల్గా అట్రాక్టివ్ కలర్ అంటే మనకు పింకిష్ రెడ్ లోపల చాలా ఆకర్షణీయంగా కనిపించేటువంటి ఫలాలు ఈ మొక్క లోపల మనకు కనిపిస్తుంటాయి. ఆ విధంగా ఆకర్షణీయంగా ఉండడం ద్వారా పక్షులను ఆకర్షించి వాటికి ఆహారంగా ఉపయోగపడేటువంటి ఈ ఫలాలు మనకు స్ప్రెడ్డింగ్ కేపర్ అని చెప్పుకుంటాం. సాధారణంగా ఇంగ్లీష్లో మాత్రం స్ప్రెడ్డింగ్ కేపర్ అని అంటాం. అదే తెలుగులోనైతే బుడరేని లేదా తెల్ల ఉప్పి అని చెప్తూ ఉంటారు. ఈ మొక్క మనకు వైద్యపరంగా చూసినట్లయితే మనకి ఈ మధ్య కాలంలో 2017 సంవత్సరంలో మహారాష్ట్ర నుంచి ఒక ఫార్మసీ కాలేజీ వాళ్ళు ఇది యాంటీ క్యాన్సర్గా ఈ ఆకుల నుంచి వచ్చినటువంటి ఔషధం యాంటీ క్యాన్సర్ మందుగా ఉపయోగపడుతుందని వాళ్ళు ఒక పేపర్ను పబ్లిష్ చేయడం జరిగింది. చాలా మనకు క్యాన్సర్ అంటే ఇప్పుడు ఈ రోజులలో చాలా మంది భయపడేటువంటి పెద్ద రోగం అది. దానికి ఔషధంగా ఈ మొక్క నుంచి ఆకు నుంచి లభిస్తుందంటే చాలా ముఖ్యమైన విషయం ఇది. ఇది సాధారణంగా ఎక్కడ పెరుగుతుందంటే మనకు కరువు ప్రాంతాల లోపల ఆ కరువు ప్రాంతాన్ని తట్టుకొని చాలా సక్సెస్ఫుల్గా పెరిగేటువంటి ఒక మొక్క ఈ కప్పారిడేసి కుటుంబానికి చెందినటువంటి కప్పారిస్ డైవారికేటా అనేటువంటి మొక్క ఇది.